నమస్కారం. ఈరోజు నేను మీతోని ఒక అద్భుతమైన జ్యోతిష సూత్రాన్ని పంచుకుంటాను. జన్మజాతక చక్రంలో చంద్రుడు రాహుతో గాని కేతువుతో గాని కలిసి ఉంటే ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు గతాన్ని తలుచుకుంటూ ఉంటారు, లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. ప్రస్తుత క్షణంలో జీవించడం వీరికి చాలా కష్టతరంగా మారుతుంది. మరో గూఢమైన జ్యోతిష సూత్రం ఉంది, అది చెప్తాను వినండి. జన్మజాతక చక్రంలో లగ్నాధిపతి ఎవరైతే ఉంటారో ఆ లగ్నాధిపతి మీద ఏ గ్రహ దృష్టి అయితే పడుతుందో ఆ కారకాల ఆధారంగానే అందరూ కూడా తమని తాము ఆ కారకాల ఆధారంగానే చూసుకుంటారు. సెల్ఫ్ రెట్రోస్పెక్షన్ అంటే ఆ గ్రహానికి సంబంధించిందే ఉంటుంది. ఉదాహరణకి లగ్నాధిపతిపై శని యొక్క దృష్టి ఉంటే వారు తమలో తప్పులు వెతుక్కుంటూ ఆత్మ విమర్శకులుగా మారతారు. లగ్నాధిపతిపై గురువు యొక్క దృష్టి ఉంటే వారు తమకి తాము జ్ఞానులు, ధార్మికులుగా భావిస్తారు. రాహు యొక్క దృష్టి ఉంటే వారు ఎప్పుడూ కూడా డౌట్ఫుల్ పర్సనాలిటీ ఉంటుంది, అనుమానాలు ఎక్కువ కలిగి ఉంటారు తమపై. లగ్నాధిపతిపై కుజుడి యొక్క దృష్టి ఉంటే వీరు తమకు తాము యోధులుగా, పోరాట వీరులుగా భావిస్తారు. సూర్యుడి యొక్క 7వ దృష్టి ఉంటే వారు తమ గౌరవం, ఆత్మాభిమానం పట్ల గర్వపడుతూ ఉంటారు. లగ్నాధిపతిపై చంద్రుడి యొక్క 7వ దృష్టి ఉంటే వారు చాలా భావోద్వేగపరులు, సున్నిత మనస్సు కలవారై ఉంటారు. లగ్నాధిపతిపై శుక్రుడి యొక్క దృష్టి ఉంటే వీరు తమకి తాము హీరోలుగా భావిస్తారు, చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉన్నామని అనుకుంటూ ఉంటారు. లగ్నాధిపతిపై బుధుడి యొక్క దృష్టి ఉంటే వారు తమకి తాము తర్కవేత్తలుగా, గొప్ప మేధావులుగా భావిస్తారు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ జన్మజాతక చక్రం చూడండి. మీ లగ్నాధిపతిని ఏ గ్రహ దృష్టి చెంది ఉన్నాడో చూసుకోండి. అదే మీ అసలైన వ్యక్తిత్వం. ఇలా ఉంటే